ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మనం అసలు ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన రైతు ఈ పొలం రైతు మనతో పాటు ఉన్న వారిని కూడా తీసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? మీరు కార్తికేయ సీడ్స్ దీన్ని సాగు చేశారు, ఇది ఎలా ఉంది? మీ అభిప్రాయం ఎలా ఉంది? నా పేరు జడ రాజ్కుమార్, అమ్మపాలెం గ్రామం. నేను గత 4-5 సంవత్సరాల నుంచి ఇది సాగు చేస్తున్నాను. నాకు పోయిన సంవత్సరం దగ్గర 30 క్వింటాలు పైగా దిగుబడి వచ్చింది. అది వర్షం పోయిన సంవత్సరం ఎఫెక్ట్ పడటం వల్ల, లేకపోతే బాగానే దిగుబడి వచ్చేది. అదే విత్తనం ఈ సంవత్సరం సాయి గారి ద్వారా ఈ సంవత్సరం మళ్ళీ తీసుకున్నా. దగ్గర ఇక్కడ ప్రజెంట్ మా ఊళ్ళో చాలా వరకు వేశారు, 50-60% వేశారు. ప్రజెంట్ అయితే దిగుబడి అయితే సూపర్గా ఉంది తోట వరకు అయితే. ఇప్పుడు మీరు రైతులకు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు మీరు నమ్మారు, మీ మంచిగా దిగుబడి వచ్చింది, మీరు మిగతా రైతులకు కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మిగతా రైతు ఈ కార్తికేయ అంకిత 29 వరకు వేసుకోవడానికి మాత్రం మంచి సూపర్గా ఉంది విత్తనం, సీడ్ మాత్రం. ఇంకా లాభం ఏంది? తేడా లాభం ఏంటంటే ఇప్పటికే ఎకరానికి 20 నుంచి 30 అయితే వచ్చేసిద్ది బరాబర్గా. ఇంకొంచెం నల్లి ఎఫెక్ట్ లేకపోతే ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నల్లి తగలకపోతే వచ్చేసిద్ది. కాబట్టి మీరు రైతులకు ఏం చెప్తున్నారు? విత్తనం అయితే వేసుకోవచ్చు, సాగుకి అయితే అనుకూలం, కాబట్టి కూడా తట్టుకుంటుంది. కాబట్టి అంకిత సీడ్స్ 29 రకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రైతులకి మేలు చేస్తుంది. కావాలంటే ఇప్పుడు చెప్పినట్టు రైతులు చెప్పినట్టు ప్రత్యక్షంగా ఈ తోటకి ఎక్కడ కూడా నల్లి కానీ వైరస్ కానీ ఎలాంటి తెగుళ్ళు లేకుండా కనపడటం అనేది ఇది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి కార్తికేయ సీడ్స్ని మేము నమ్మాము. అట్లాగే ఆదరణ డీలర్గా ఉన్నటువంటి సాయి గారితో మాకున్న అనుబంధం ఏదైతే ఉందో అది గత 10 ఏళ్ళుగా మాతో ఉన్నటువంటి ఒక నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఇది రాబో రోజుల్లో ఇంకా మేము దీన్ని 2-3 ఖాతాల్లో కూడా ఇంకా మాకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.